రాహా, అప్పుడే థర్డ్ మంత్ వచ్చేసిందట్టే నీకు. థర్డ్ మంత్ ఫోటోషూట్ చేసుకుందామా? ఫస్ట్ ఇప్పుడు నేను రాహాని రెడీ చేస్తున్నాను. రాహా రెడీ అయిపోయింది. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ ఫ్లేవర్స్ ఆఫ్ అజ్. ఇప్పుడు నేను థర్డ్ మంత్ బేబీ ఫోటోషూట్ చేస్తున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థర్డ్ మంత్ ఫోటోషూట్ ప్రాపర్గా ఏం ప్లాన్ చేయలేదు. సో ఇంట్లో ఉన్న రాహా టాయ్స్తోని యూస్ చేస్తూ థర్డ్ మంత్ బేబీ ఫోటోషూట్ చేస్తున్నాను. సో ఇలా హడావిడిగా ఉన్నప్పుడు, ఏది ప్రాపర్గా ప్లాన్ చేసుకోలేనప్పుడు, సో ఇంట్లో ఉన్న వస్తువులతో క్విక్గా మనము బేబీ ఫోటోషూట్ ఎలా చేసుకుందామో చూద్దాము. వీడియో రిజల్ట్స్ కోసము ఎండ్ వరకు వెయిట్ చేయండి, రిజల్ట్ లాస్ట్లో చూడండి. ఇంట్లో ఉన్న టాయ్స్ యూస్ చేస్తూ 3 నెంబర్ని నేను అరేంజ్ చేస్తున్నాను. ఇక్కడ స్పేస్ ఎందుకు వదిలానంటే అక్కడ రాహాని పడుకోబెడదామని వదిలాను. సో రాహాతో 3 నెంబర్ ఫినిష్ అవుతుందన్నమాట. సో ఇలా మీ ఇంట్లో ఏ వస్తువులు అయితే అవైలబుల్గా ఉన్నాయో వాటితో ఫోటోషూట్ ఈజీగా చేసుకోవచ్చు. సో టాయ్స్ అరేంజ్ చేయడం అయిపోయింది. ఇప్పుడు రాహాని తీసుకొద్దాము. రాహాని తీసుకొచ్చి నేను 3 నెంబర్ కంప్లీట్ చేస్తున్నాను. రాహా, ఫోటోషూట్ చేసుకుందామా? అబ్బో, అప్పుడే 3 మంత్స్ వచ్చేసాయా నీకు? అబ్బా, 3 మంత్స్ వచ్చేసాయా? హాయ్ రాహా, రాహా, చూడు చూడు చూడు. Hello, hey baby. Hi baby. ఇలా ఈజీగా థర్డ్ మంత్ ఫోటోషూట్ చేసేసుకున్నాము. రిజల్ట్స్ ఎండ్లో పెడుతున్నాను ఫొటోస్. ఇలా మరిన్ని వీడియోలు తీయాలంటే మీ ఎంకరేజ్మెంట్ కావాలి. సో దానికోసం మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్ రూపంలో మీకు తెలిసిన ఐడియాస్ని షేర్ చేయండి. ఏదన్నా నచ్చితే నేను వీడియో చేస్తాను. Thank you for watching. Please subscribe.